హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి కాల్షియం లోపంతో బాధపడేవారు రోజుకొక రాగి లడ్డుని తీసుకుంటే ఎముకలు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటాయండి. మరి ఎదిగే పిల్లలకు కూడా రోజుకొక రాగి లడ్డు ఇస్తే ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారండి. మరి ఈ రాగి లడ్డును ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు బాగా వేగిందండి. వీటిని తీసుకుని ఒక పళ్ళెంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 15 వరకు బాదం పప్పుని 15 వరకు జీడిపప్పుని తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక పళ్ళెంలో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కాక 2 కప్పుల వరకు రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండిని పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఈ రాగి పిండిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి పిండిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, కొంచెం కోర్స్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం ఒకటి తీసుకొని మనం ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న రాగిపిండిని ఈ పళ్ళెంలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ రాగిపిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక జాజికాయని ఒక గ్రేటర్తో 1/2 టీ స్పూన్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఈ జాజికాయ ఫ్లేవరు ఈ లడ్డూల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రాగి లడ్డూల్లోకి బెల్లం పాకం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని పాకం వచ్చిందో లేదో కొంచెం స్పూన్తో తీసుకొని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని 2 వేళ్ల మధ్యలో ఈ విధంగా చూసుకుంటే తీగలా సాగాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం తీగలా సాగింది. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకం పక్కన పెట్టేసుకుందాం. మనం కలిపి ఉంచుకున్న రాగి పిండిలో మనం మరిగించుకునే బెల్లం పాకంని కొంచెం గోరువెచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం గోరువెచ్చగా వేసుకున్నాం కాబట్టి చేతితో కలిపితే కాలుతుందండి. అందువల్ల మనం కొంచెం స్పూన్తో కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రాగి పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండిని లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం రాగి పిండి అంతటిని కూడా లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రాగి లడ్డూని తయారు చేయడం చూశారు కదా. ఈ రాగి లడ్డూని రోజుకొకటి తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారండి. మరి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాగి లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.